ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ కోలీవుడ్ మ్యూజిక్ స్పేస్ ని ఇప్పుడున్న లీడింగ్ బ్యాచ్ రూల్ చేస్తోందా? అబ్దుల్ వహాబ్, రవి బస్రూర్ ఎంతవరకు తెలుగు స్పేస్ ని ఆక్యుపై చేస్తారు? సౌత్ మ్యూజిక్ స్కోప్ ఎవరికి ఎలా ఉంది? దక్షిణాది సంగీతంలో యూత్ మ్యూజిక్ డైరెక్టర్లే మార్కెట్ ను దున్నేస్తున్నారు. సీనియర్ మ్యూజిషియన్స్ ఆల్మోస్ట్ సైడ్ అయిపోవడంతో అక్కడ కోలీవుడ్ లో అప్పుడప్పుడు రెహమాన్, టాలీవుడ్ లో దేవిశ్రీ ట్రెండింగ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు కూడా. అయితే వీరిద్దరూ అనిరుద్, తమన్లను కంటిన్యూగా బీట్ చేసేలా ఆల్బమ్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. తాజాగా అనిరుద్ ను అస్సలు పట్టుకోలేకపోతున్నాం. బొమ్మ హిట్ అయినా ఫ్లాప్ అయినా తన మార్క్ నైతే చూపిస్తున్నాడు. ప్రమోషన్స్ లోనూ తనను తాను ఎలివేట్ చేసుకుంటున్నాడు. తమన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా తమనిచ్చే అవుట్పుట్ ఆయా సినిమాలను కొంతలో కొంత గట్టినయ్యేలా చేస్తున్నాయి. దేవిశ్రీ సుకుమార్ వరకు అవుట్పుట్ ఇస్తున్నాడు తప్ప ఆ తర్వాత ఏమివ్వలేకపోతున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ గ్యాప్ లో తెలుగులో అబ్దుల్ వహాబ్ వరుస ఆల్బమ్స్ తో పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బాలీవుడ్ సినిమాలో ఒకవైపు చేస్తూనే మన తెలుగులోనూ వినసం పైన ట్యూన్స్ ఇస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. తెలుగు మ్యూజిక్ మార్కెట్ షేరింగ్ కు ఒక్క అబ్దుల్ వహాబ్ అనే కాకుండా కన్నడ నుంచి వచ్చిన రవి బస్రూర్ కూడా ట్రై చేస్తున్నాడు. టాలీవుడ్ మార్కెట్ పెద్దది కావడంతో సలార్తో వచ్చే గుర్తింపును క్యాష్ చేసుకోవాలని చూస్తూనే పనిలో పనిగా జీబ్రా, సీతా మనోహర శ్రీరాఘవ ఫిలిమ్స్ కు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇక్కడ అబ్దుల్ వహాబ్ మెలోడీ మ్యూజిక్ తో తమన్, దేవిశ్రీలకు పోటీ ఇవ్వాలని చూస్తుంటే రవి బస్రూర్ వైబ్రేషనల్ సౌండ్స్ తో చెక్ పెట్టాలని చూస్తున్నాడు.